స్వర్ణగిరి.
వాళ్ళేమంట తెలియదా మళ్ళీ 9 అవుతుంది బాబీ. ఇప్పుడు ఆటోళ్ళకి వీళ్ళకి మంచిగా ఇది అవుతుంది. ఈ బతికేటోళ్ళకి మంచిగా ఇప్పుడు ఇది పడ్డందుకు అవి అమ్ముకుంటారు. నువ్వు ఇదేం చూస్తున్నావు? తిరుపతిలో చూసేది ఉండే కర్ణాటక స్ట్రేటే ఖాళీ అయిపోయింది. శ్రీశైలం స్టేట్ కాలిపోయింది. ఇప్పుడు గుట్ట దిగుతున్నాం. జుబ్ 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 జుబ్. అలా మార్చుకోరు నేను తొందర ఏం లేదు, మార్పు టైం ఉన్నది, ఏం వెళ్ళట్టలేదు. ఐ మీన్ బీపీ ఖరాబ్ చేయొద్దు నాకు. చెట్ల కింద ఆపే బట్టలు చేంజ్ చేసుకుంటారు కొద్దిసేపు ఉందాం. సీకట్లో బాగా కొడుతుంది అంటారు కదా, సీకట్లో మంచిగా ఉంది అంటావు. మళ్ళీ ఉంటే కూర్చుందాం. ఇక్కడ కూర్చుని దానికంటే గుళ్ళో కూర్చుని దానికి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ బయట బాగుంటుంది, గుళ్ళో బాగుంటుంది. బయటనే బాగుంటుంది అని అంత స్వర్ణగిరి చెక్కుడు కూడా గమ్మ చెక్కిర్రు. ఇదంతా గుండెనా? అదంతా గుండెనా? సిమెంట్తో చేసి ఇంకా కలర్ వేయలేనట్టు కట్టుడే ఉన్నది. ఇంకా స్టార్ట్ ఇంకా కరెక్ట్ కూడా కాలేదు. ఇంత పబ్లికే అమ్మా. ఇగో డెవలప్ అవుతుంది ఇంకొక 5-6 గంటలు. ఇగో ట్రాఫిక్ మాత్రం ఉంది. నాది ఇంకా అనిపిస్తుంది. ఒక అర్ధ గంట అయ్యేటట్టుంది ఈ ట్రాఫిక్ లోనే. తిరుపతి చేస్తారేమో, చిన్న తిరుపతి మొత్తం గోడల మీదనే సగానికి సగం చెక్కింది. ఒక మ్యూజియం టైప్. దీని పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా పూర్తిగా కూడా కంప్లీట్ కాలే, కానీ పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ వచ్చారు. ఇంకా కట్టలు పెట్టే ఉన్నాయి, ఇంకా ఫుల్గా పూర్తిగా. ఇదైతే సినిమా థియేటర్ తీసినట్టే. పడుగుల ఇదైతే ఇంకా పూర్తిగానే కట్టలేరు, అయినా కానీ దీంట్లో పబ్లిక్ చూడండి, మొత్తం కార్లే ఉన్నాయి అన్ని చోట్లలా. టెంపుల్స్
रोज खाना हाँ? ఇక మళ్ళీ ఎంట్రీకి పోయినాక నేను మళ్ళీ చూపెడతా రైట్ స్లోగా తీయాలి వీడియో ఫాస్ట్ తీయద్దు ఆ స్టాండ్ తెచ్చుకునేది ఉంటుంది కదా ఏం కాదు ఏం కాదు స్లోగా తీయాలి చందన లోపలికి మన కారు ఎడుందని తెలుసా చందన ఎప్పుడు మర్చిపోతే ఎవ్వరు తెలియదు మొత్తం ఈడ అన్ని గోడల మీద అయితే చాలా చెక్కిర్రు చాలా పబ్లిక్ ఉన్నదే అవా స్పెషల్ ఎంట్రీ అంట 50 రూపీస్ అందరిని గాడికి తీసుకోవచ్చు అదే రూపాయి కట్టద్దు రెండుని సేమ్ ఒకటే దాన కలుపుతారు విఐపి దర్శనం తీసుకొని వేస్ట్ ఒక గంట అర్ధ గంటకి వెళ్తాం ఇక అంతే వచ్చినాం చూసేసి వాళ్ళు అంతే ఇది ఎంత పెద్దగా ఉంది కరెంట్ చేతనే ఎట్లా సార్ దేనికి దేవుణ్ణి చూడు దేవుణ్ణి ఓకే స్లోగా కిందికి రా ఆపై
పండు చూస్తుందంట, నాకు పండు చూస్తుంది అంటలేదా? పండు కుక్క ఇది హరిత హోటల్. ఇది హోటలా? స్టార్టింగ్ లో అప్పుడు హోటల్ ఇది, అప్పుడు పాతతో ఇది. పాతతో మమ్మీ బాణెమ్మడి పోయింది ఈడ, అది అప్పుడు గిట్ట పాత ఇప్పుడు మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం దగ్గర. లడ్లు నువ్వు రాజంబడి లేడా నీకు లడ్లు కనబడ్డప్పుడు కృష్ణ? మేము ఇక్కడ చూస్తే మేము ఇక్కడ బంద్ అత్తమ్మా, నేను చూసిన. మనం అంతసేపు కూర్చుని మేము షాప్ అన్న తెరిచిరా 8-9 అంటే తెరుస్తుండొచ్చు. 9 అవుతుంది మరి 8 కాదు 7. 150 తెలిస్తే ఇప్పుడు పోయినా కానీ తొందరనే వస్తాం మనం. తొందర ఇంకా లేట్ అయితే తెలుస్తుంది. మంది ఎక్కువ 9 అవుతుందమ్మా చేసుకొని వచ్చారు. 4 గంటలకు 9-10 అవుతుంది. 7:30కు వచ్చినాం బయటికి. 5 గంటలకు పోయినాం. 5 గంటలకు అయినా ఒక గంటన్నర కూర్చున్నామమ్మా. దర్శనం అయింది 15 నిమిషాలలో అయింది. మనకేడా తెలుసు 7 గంటలకు ఓపెన్ అవుతుంది. తెలియదు లేకపోతే చాయ్ కూడా తాగేస్తా. ఏం తినకుండా చేసిందే మోక్షం అంటారా? ఇదే మంచిది. దేవునికి ఒక పొద్దున్నట్టు శివరాత్రి అవి